అది మీదేనా ల్యాండ్ సైట్ వచ్చేసి కార్పొరేషన్ 2019లో మనం ఏం చేసామంటే సైట్ వచ్చిన తర్వాత వాళ్ళు జస్ట్ ఓన్లీ సైట్ గవర్నమెంట్ కార్పొరేషన్ సైట్ కార్పొరేషన్ తర్వాత ప్రతి రూపాయి మనది పబ్లిక్ నీదే మా ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్యే గారు ఈరోజు న్యాయమా అన్యాయం అనేది కోర్టు వాటర్ ప్లాంట్ గతంలో 2029లో మన కార్పొరేషన్ పర్మిషన్ సైట్ మన వాటర్ ప్లాంట్ ఈరోజు నెల్లూరు నగరంలో 46వ డివిజన్లో మన పాత కూరగాయల మార్కెట్ వద్ద 2019లో ఒక వాటర్ ప్లాంటు అక్కడ స్థానికులందరూ కూడా మినరల్ వాటర్ కావాలని చెప్పని ప్రజల కోరిక వరకు వాటర్ ప్లాంట్ నిర్మించారు. 2019లో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మాజీ మంత్రి వాళ్ళు అనిల్ కుమార్ యాదవ్ గారు, స్థానిక కార్పొరేటర్ అప్పటి వేలూరు సుధారాణి గారు మున్సిపల్ కార్పొరేషన్ని పర్మిషన్తో ఆడ వాటర్ ప్లాంటు ఎమ్మెల్యే గారు అప్పటి మాజీ మంత్రివర్యులు స్థానిక కార్పొరేటర్ వారిద్దరి సొంత నిధులతో ఆడ వాటర్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. ఈరోజు హఠావుడిగా ఎటువంటి నోటీస్ లేకుండా ఏమీ లేకుండా అక్కడ ఆ బిల్డింగ్ని వాటర్ ప్లాంట్ బిల్డింగ్ను అలాగే ఆ లోపల ఉన్న ప్లాంట్ని మొత్తం కూడా డ్యామేజ్ చేసి మొత్తం కూడా కూల్చాడు. అక్కడ స్థానికులు తెలియపరిచిన తర్వాత వెంటనే పోయి అడగడం జరిగింది. అక్కడికి వచ్చినట్టు టౌన్ ప్లానింగ్ వల్ల మీరు ఏ సమాచారం లేకుండా ఎటువంటి నోటీస్ లేకుండా మీరు ఎందుకు దీన్ని పగలగొడుతున్నారంటే వారు సమాధానం మాకు ఏమీ తెలియదు, పై అధికారులు చెప్పారు మేము కొట్టేసాము అని చెప్పని వారు దురుసుగా సమాధానం చెప్పగలిగారు. వెంటనే మేము మంటన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చి సిఐ గారిని కలిసాము. దానికి సంబంధించిన పర్మిషన్ లెటర్ని అలాగే మేము కూడా కంప్లైంట్ విరోధ చేయడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తా ఉన్నాం, కక్ష సాధింపులు మీరు ఏ రోజు అధికారంలోకి వచ్చారో వచ్చిన కాడి నుంచి కక్ష సాధింపులు ఉండొచ్చు, కానీ ప్రజలకు ఉపయోగపడే మంచి నీటి తాగే నీరులో కూడా కక్షలు వేస్తున్నారు. కేవలం ఒకటి 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్ మీకు లొంగలేదు. మీరు ఎన్నో ఒత్తిళ్లు పెట్టారు, కోట్లాది రూపాయలు నాకు ఆశ చూపించారు. అయినా కానీ ఇప్పుడు కాదు, 2014 నుంచి ఇదే 2014 మా శ్రీమతి వేలూరు సుధారాణి కార్పొరేటర్ ఉన్నప్పుడు ఆ రోజు కోట్లాది రూపాయలు ఆశ చూపించారు. ఆ రోజు రాలేదు. నిన్నటికి నిన్న కూడా నన్ను టీడీపీలోకి రావాలని చెప్పని పొలోబాలు పెట్టారు, రాలేదు. ఈ ఒక్క కక్ష సాధింపుతో ఈరోజు ప్రజలకి ఉపయోగపడే మంచినీటిని కూడా మీరు దుర్మార్గంగా ఈ కుటుంబ ప్రభుత్వం కూల్చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నాం, ఇది శాస్త్రం కాదు. ఈరోజు దీంట్లో ఎవరెవరు పాత్ర ఉందో వారు ఎవరైనా కానీ ఎంతటి వారైనా సరే, కమిషనర్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ఎవరైనా కావచ్చు, మీరు వితౌట్ నోటీస్తో ఈరోజు ఆస్తిని నష్టపరిచారు. దీనికి ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని నిలబెడతాం. దీనికోసం ఎంత దూరమైనా కానీ పోరాడతామని చెప్పని తెలియజేస్తాం. ఈరోజు నెల్లూరు నగరంలో వ్యాపార కూడలిలో 46వ డివిజన్ ప్రాంతంలో ఒక చిన్న వ్యాపారాలు నివసించే ప్రాంతం. అది ఏదో బుట్టలో పెట్టుకొని పూలు కావచ్చు, పండ్లు కావచ్చు అమ్ముకునే ప్రాంతంలో వారికి మంచి జరగాల, వారికి తాగునీటి సమస్య ఉండకూడదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు కార్పొరేటర్ కావచ్చు, ఆనాటి మాజీ మంత్రి గారు కావచ్చు, వారి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజు రోజు వారు ఆడ సెలబ్రేషన్స్ చేసుకొని వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అదే పుట్టినరోజు రోజు మాజీ మంత్రి గారు అదే పుట్టినరోజు రోజు మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఊర్లో లేని క్షణంలో ఆయన వైజాగ్కి పోయినారని చెప్పని తెలుసుకొని ఈరోజు మా నాయకులు ఊర్లో లేని క్షణంలో అక్కడికి మున్సిపల్ అధికారులు ఎటువంటి నోటీసు ఇంటిమేషన్ లేకుండా ఒక దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పరిపాలన ఏ విధంగా అయితే జరుగుతుందో
దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలో దుర్మార్గంగా పేదలకు ఉపయోగపడేటటువంటి వాటర్ ప్లాంట్ని అంత దుర్మార్గంగా కూలగొట్టడం ఒక దుర్మార్గపు చర్యగా మేము భావిస్తున్నాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేసుకుంటున్నాం, ఈరోజు మీ రాజ్యం ఉండొచ్చు, రేపనేది ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. డిఫర్మేషన్ కూడా మేము ప్రైవేట్ కంప్లైంట్ చేయడం జరుగుతుంది, కోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. రేపనే రోజు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం మీ అందరినీ దోషులుగా చట్టం ముందు నిలబెడతామని చెప్పని మేము సగర్వంగా తెలియజేసుకుంటున్నాం. మీరు ఏదైనా ఉంటే ఆ వేలూరు మహేష్ గారి మీద కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా ఎమ్మెల్సీ గారు కావచ్చు, మేమంతా ఉన్నాం ఈ రోజు ఎదుర్కోవడానికి. మీరు పెట్టే అక్రమాలు కావచ్చు, మీరు పెట్టే కష్టాలని కావచ్చు, మీరు పెట్టే కేసుల్ని కావచ్చు, మీరు కొట్టించినా కూడా తట్టుకోవడానికి మేమంతా నాయకులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈరోజు పేదలకు ఉపయోగపడే ఒక వాటర్ ప్లాంట్ని కూలగొట్టడం అనేది మీ పిరికి పంద చర్యగా మేము భావిస్తున్నామని చెప్పని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటాం. ఈరోజు మీరు కూలగొట్టడమే రేపు మీ పతనానికి 2029 పతనానికి నాంది పలకతుందని చెప్పి తెలియజేసుకుంటూ 2029లో నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ డంకా మోగించడం తథ్యం. తిరిగి అదే స్థానంలో మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి సమక్షంలో, స్థానిక కార్పొరేటర్ గారి సమక్షంలో ఆడ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ఘనంగా చేసుకోవడం తథ్యం అని చెప్పి